Can you sing a song for us? నీవే దట్ సాంగ్ బికాజ్ ఆఫ్ కోర్స్ అది అందరి ఫేవరెట్ కూడా. యూ డోంట్ బిలీవ్ మీ పొద్దున్న లేచి ఆ పాట విని మాత్రం లేస్తున్నాను వెనెవర్ అంటే డార్లింగ్ సినిమా ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి. సో పాడితే బెటర్. ఏ సాంగ్ పాడమంటారు? నీవే 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 ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఇలా. గ్రేట్ సాంగ్. అంటే మేము మూవీలో చూసినప్పుడు ఏదైతే ఫీల్ వచ్చిందో యూజువల్ గా హీరోలు అనగానే మేము ఏం పాడతాం అంటారు. సో అలా కాకుండా యూ సాంగ్ ఇట్ రియలీ వెరీ వెల్ అండ్ యూఆర్ లైక్ వెరీ హ్యాపీ. క్వశ్చన్. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. చలో ఒక వేసుకుందామా? డార్లింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ నేను కరుణాకరణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ది బెస్ట్ షాట్స్ నేను ఏమన్నా సినిమాలో ఇస్తే బికాస్ ఆఫ్ డైరెక్టర్ కరుణాకరణ్. అండ్ నేను అన్నట్టు ఫస్ట్ షాట్ ఓకే అండ్ అగైన్ కరుణాకరణ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే నేను కాజల్ ఇద్దరు అనుకున్నాం. అంటే ఆఫ్టర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా డైరెక్టర్ రావు నేను మేము అనుకున్న తర్వాత మనం ఆఫ్టర్ రషెస్ అన్ని చూసి సినిమా చూసినప్పుడు మనం ఎంత బాగా చేసామంటే బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. ఆయన ఎంత కంఫర్ట్ ఇచ్చాడు. చాలా తక్కువ సార్లు అంత కంఫర్ట్ డైరెక్టర్ దొరుకుతారు. ది బెస్ట్ వి గేవ్ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్. రియల్ లైఫ్ లో మన డార్లింగ్స్ ఉన్నారా? డార్లింగ్స్ అదే గుర్తు రావట్లేదు. మీరు ఈ ఎపిసోడ్ అయ్యే లోపల ఐఎమ్ డామ్ షూర్ మీ ఎవరిలోనో ఒకరు డార్లింగ్ అవ్వన్నారు. పక్కా ఫిక్స్ చేసుకోండి. మీకు డార్లింగ్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అట్లీస్ట్ ఇదే ఏమో అది అలా చెప్తే అలా పర్టికులర్ గా ఉన్నట్టు ఉండదు. అప్పుడు ఆ స్పార్క్ రావాలంతే. అప్పుడు ఆ టైంకి కనెక్ట్ అవ్వాలంతే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ముందుగా ప్రిపేర్ గా ఉంటే ఎప్పుడు మన డార్లింగ్స్ నచ్చరు అనమాట. ఆ మ్యాజిక్ అని ఉంటది కదా, చిటుక్ మన వచ్చేస్తుంది. ఆ మ్యాజిక్ అని రావాలి అక్కడ. ఆల్వేస్ ఎవరికైనా సరే. సీరియస్లీ. ఓకే. అండ్ మీరు? హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. దిస్ ఇస్ భవాని. హాయ్ భవాని. మీరు సినిమాలో మీ డాడీ చెప్తారు కదా, దమ్ అనేది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు బయటపడుతుందని, సింహం వస్తుందని. ఆ సీక్వెన్స్ చాలా బాగుంది. అది చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మేము సినిమాలో కావాలని మాస్ పాయింట్స్ ఉండాలని చేసింది, హీరోయిజం ఉండాలని. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఇస్ మోర్ న్యాచురల్ క్యారెక్టర్. సినిమా అంతా మీరు తీసుకుంటే ఇట్ విల్ బి లైక్ ఒక ఫాదర్ సన్, ఒక లవ్ బాయ్ ఫ్రెండ్, ఒక మదర్ కి సన్, ఒక సీన్ ఉంటుంది మదర్ అరే రారా అంటే సూది ఎక్కించరా, బా సూది ఏంటమ్మా అంటే రే రారా అంటే తిట్టకమ్మా అంటే ఇట్స్ లైక్ అంటే వెరీ నార్మల్ క్యారెక్టర్. సో కొన్ని సీన్స్ హీరోయిజం కోసం ఫైట్ స్పెషల్ గా చేయాల్సి వచ్చింది. ఆ సీక్వెన్స్ చాలా బాగుంది చాలా. అండ్ ఇంకొక సీక్వెన్స్ అన్నిటికంటే అంటే నాకు ఫైట్ సీక్వెన్స్ అంటే బాగా ఇష్టం. అండ్ స్పెషల్లీ మీది మమ్మీ సిస్టర్ తో మార్కెట్ కి వెళ్తుంటారు. శ్రద్ధా దాస్ వాళ్ళ ఫాదర్ ఫైట్ వస్తుంది కదా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ అదే ఒక ఫ్యామిలీ పర్సన్ ఒకవేళ నిజంగా ఫైట్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందని కాన్సెప్ట్ వేసుకుని చేసింది. ఇట్స్ న్యూ కాన్సెప్ట్. మదర్ ఉండగా వెనకాల ఫైట్ జరుగుతుంది. మేము అనుకున్నాం దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్స్ అని. అది బాగా అంటే చాలా నేచురల్ గా అనిపించింది. అంటే అమ్మ చూస్తే ఎక్కడ తిడుతుందో అని చెప్పి భయం. అమ్మ భయపడుతుందో ఏంటి, ప్రాబ్లం ఉన్నాడా, ఎన్ని కాంప్లికేషన్స్ లేకుండా ఆడ గర్ల్ ఫ్రెండ్ ఆడు కలవాలి. ఈ టైంలో ఈ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మదర్ ని కనపడకుండా ఒక గుడ్ సన్ లాగా